తాగడానికి కొరకు మీరు ఆజ్ఞాపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఓ ప్రభువా, ఈ ప్రకారంగా సాతాను ప్రతి విధమైనటువంటి శోధన నుంచి నీ బిడ్డలైనటువంటి మాకు అత్యధికమైనటువంటి విజయమును మీరు ప్రసాదించాలని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 676 పాట 660 దాహము గల వారెల్లరూ నీళ్ళ యొద్దకు రారండి అనేటువంటి పాట 6వ వచనము పాడతాము. 676 660 6వ వచనం పాడుకుంటాం. దాహము గల వారెల్లరూ నీళ్ళ యొద్దకు రారండి, దాహము గల వారెల్లరూ నీళ్ళ యొద్దకు రారండి. సత్యమును తెలిపెను ప్రభువు, ప్రత్యేక జీవము జీవింపను రారండి. సత్యమును తెలిపెను ప్రభువు, ప్రత్యేక జీవము జీవింపను రారండి. ప్రత్యక్షపరచెను తన వెలుగు, నిత్యము యేసుతో జీవించుడి. ప్రత్యక్షపరచెను తన వెలుగు, నిత్యము యేసుతో జీవించుడి. దాహము గల వారెల్లరూ నీళ్ళ యొద్దకు రారండి, దాహము గల వారెల్లరూ నీళ్ళ యొద్దకు రారండి. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవిత పోరాటంలో మనము దేవుని యొక్క బిడ్డలుగా భూమి మీద సాగిపోతున్నాము. ఆత్మీయ సమస్యలున్నాయి, భౌతికమైనటువంటి సమస్యలున్నాయి. ఆత్మీయ సమస్యలే ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకొనక అపార్థం చేసుకొని ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోవడం, ప్రార్థన సహవాసము లేనిదే దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందడానికి వీలు లేదంటే అదొక సమస్య. ఆ రీతిగా దేవుని బిడ్డలుగా సమాధానం లేకపోతే దేవుని పని చేయకూడదని అంటే అదొక సమస్య. అలాగున్న ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుని యొక్క వాక్యపు హెచ్చరికను త్రోసివేసి ఆ ప్రకారంగా జీవితాన్ని సరిదిద్దుకొనక చెప్పినటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించక దానికి భిన్నంగా జీవిస్తున్న కారణం చేత భౌతికంగా అన్ని విధాలుగా సౌకర్యాలు క్షేమాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ జీవిత ఆరాధన లేక, ప్రార్థన లేక, వాక్యం లేక, తోటి దేవుని బిడ్డలతో సమాధానము లేక నానా రకములుగా పోరాట జీవితంలో ఉండబడినటువంటి జీవితాన్ని ప్రభు తన పిల్ల జీవితాల్లో చక్కటి అర్థం చేపించి ఆయనతో సహవాసము కలిగి ఉండడం ద్వారా ఆయన యందు సమాధానమును
తోటి దేవుని బిడ్డలతో సహవాసం కలిగడం ద్వారా సమాధానం అనుభవించినటువంటి జీవితంలో వర్ధిల్లాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రకారంగా భౌతికమైనటువంటి సమస్యలు కుటుంబ జీవితంలో ఉండబడినటువంటి బాధలు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆ ప్రకారంగా పలు రకములైనటువంటి సమస్యలతోటి దేవుని బిడ్డలుగా మనం సతమతమవుతూ ఉంటున్నాం. వీటన్నిటికీ మన ప్రియ ప్రభువే మన జీవితానికి జీవపు ఊట, మన ప్రతి అవసరం తీర్చగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన గొప్ప కాపరిగా మన ప్రతి అవసరం తీర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరిగా ప్రతి అవసరత తీర్చు దేవుడుగా ఉన్నాడు. ప్రధాన కాపరిగా ఒక దినం మన ప్రియ ప్రభు రానయుంటున్నాడు. అలాగున ఈ సత్యవాక్కులు మన జీవితంలో కలిగి సత్యవాక్య ప్రకారంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు సత్యమే మన స్వతంత్రులుగా చేస్తుంది. చెడుగును ఎప్పుడైతే ఒప్పుకుంటూ వస్తామో అప్పుడు సత్యమే మన జీవితాన్ని స్వతంత్రులుగా చేస్తుంది. అదే మనం దేవుని యొక్క వాక్యములో చూసే జీవితం. కాబట్టి సర్వాంగ కవచములో సత్యమని దట్టి ధరించు వారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ మాటలు ప్రభు నమ్మినటువంటి పిల్లలకే దేవుడు రాపిస్తూ వచ్చినటువంటి వాక్యాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 34వ అధ్యాయంలో 8వ అధ్యాయం 31, 32, 33 వచనాలు మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఒక పాఠము ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము వారే గాని వాక్యమందు నిలిచినటువంటి వారైతే అంటే నిలవలేదు అని అర్థం. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సమస్య వచ్చేటటువంటిది ఏమిటంటే సత్యాన్ని గ్రహించకపోవడం. వాక్య సత్యమును గ్రహించినప్పుడు ఆ యొక్క సత్యమే మనిషిని ప్రతి విధమైనటువంటి పాపపు బానిస బ్రతుకు నుంచి స్వతంత్రులుగా చేయబడునని ప్రభు చెబుతూ వచ్చినాడు. కానీ వారు అక్షరీతిగా సత్యాన్ని అర్థం చేసుకున్నారు. ఏమిటి అంటే 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనిరి. కాబట్టి భూలోకములో మరి ఈ యొక్క హెరిటేజ్ వంశపారంపర్యమైనటువంటి విశ్వాసాన్ని, ఆ యొక్క భక్తి జీవితాన్ని మేము అబ్రహాం సంతానమని, మేము ఎవరికి దాసులమై ఉండలేదని ఆ మాట పలుకుతా ఉన్నాడు ప్రభు ఆ యొక్క యూదులైనటువంటి వాళ్ళు. అయితే ప్రభు వారికి నేర్పించేటటువంటి పాఠం ఏమిటంటే 34వ వచనం, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మన ప్రియ ప్రభు వారు ఎవరైనా సరే ఇక్కడ తనను నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతూ వచ్చినాడు.
నమ్మనటువంటి వారికి సత్యవాక్యము ఒకటే, నమ్మిన వారికి సత్యవాక్యం ఒకటే. వారు నిజముగా నమ్మినటువంటి బిడ్డలుగా వారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించు వారైతే వారి జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం అనేది ఉండవలసింది కాదు. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ 37వ వచనంలో ఒక మాట చెప్పాడు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఇది సంభవించేటటువంటి భయంకరమైనటువంటి హత్యా జీవితం. ప్రభు అంటున్నాడు, మీలో నా వాక్యము చోటు లేదు గనుక నన్నే చంప వెతుకుచున్నారు. నమ్మిక ఏమైంది? వాక్యం ఏమైంది? స్వభావం ఏమవుతుంది? ఒక వ్యక్తి ప్రభు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు చంపుదామన్నటువంటి మనస్తత్వం తన లోపల అభివృద్ధి అవుతుందంటే, దేవుని యొక్క వాక్యము తన జీవితంలో ఏమవుతుందంటే, ఇదంతా ఆచారం, ఇదంతా మతము, ఇదంతా కూడా కేవలము ఒక వల్లించినటువంటి జీవితమే కానీ క్రియాపూర్వకమైనటువంటి ప్రభువు ఆశించినటువంటి అంతరంగ జీవితంలో ప్రభువు కోరుకునేటువంటి ఆ యొక్క సత్యం స్థాపించబడలేదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరి చేత స్వతంత్రులుగా చేయబడాలి, ఎవరు మన జీవితాన్ని స్వతంత్రులుగా చేయాలి అని మనం గమనిస్తే 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎప్పుడు కుమారుడు స్వతంత్రులుగా చేస్తాడు అనంటే, ఆయన వెలుగై ఉన్న ప్రకారంగా వెలుగులో నడుచుకోవడానికి కొరకు సమ్మతించినప్పుడు, ఆయన సత్యమై ఉన్న ప్రకారంగా సత్య ప్రకారంగా అనుసరించినప్పుడు, అప్పుడు స్వతంత్రులుగా చేయబడే జీవితం కానీ, సత్యవాక్య వినేది బరాబరే ఆ సత్యవాక్య ప్రకారంగా లేనటువంటి జీవితమే నరహత్య చేయాలనిపించే స్వభావం, దొంగతనం చేయాలనేటువంటి స్వభావం, చెడుగు చూడాలనేటువంటి స్వభావం, మాట్లాడనటువంటి స్వభావం, ఇది పాప బానిస బ్రతుకులోనే తీసుకొని వెళ్ళేటువంటి జీవితం. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. అది సార్వత్రిక సంఘ జీవితం. ఒక లెక్కలు చూస్తే పేరుకు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది గాని నువ్వు మృతుడివి అన్నాడు. కారణం ప్రభువు నమ్మినటువంటి క్రియలు సంఘ జీవితంలో లేవు అనే సంగతి మనకు అర్థమవుతుంది. సంఘం అంటే దేవుని నమ్మిన ప్రజలే. కానీ మృతమైనటువంటి జీవిత బ్రతుకు అని మనం చూస్తూ ఉంటున్నాం. చాలా పరితాపకరమైనటువంటి జీవితం. అందుకోసమనే సత్యము ద్వారా కలిగే స్వతంత్రత. స్వాతంత్రం అంటే ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల, ప్రతి విధ ఆచారం నుంచి విడుదల, ప్రతి విధమైనటువంటి మనిషి జీవితాన్ని దేవునికి దూరం చేయనటువంటి ప్రతి దుష్క్రియల నుంచి విడుదల. అందుకోసమనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే సార్ది సంఘముతో ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనములో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే.
హ్మ్. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. హ్మ్. నీవెలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ కాబట్టి వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు హ్మ్. అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో కాబట్టి ఆత్మగల దేవుని దేవుని వాక్కు. యొక్క బిడ్డగా ప్రభు కోరుకుంటూ వచ్చినటువంటి ఆత్మీయ జీవితం యొక్క పరిశుద్ధత, సత్యము, నీతి, యథార్థత, ప్రభు కోరిన దైవత్వం లేనటువంటి దుస్థితే మృతమైనటువంటి సంఘము జీవితం. కాబట్టి సంఘము అన్నటువంటిది ఎవరమో కాదు, మనమందరం కూడా సంఘమే. అందులో అందరూ వస్తున్నారు. వ్యక్తిగత జీవితాలు వస్తున్నాయి, కుటుంబ జీవితాలు వస్తున్నాయి, సమిష్టి జీవితాలుగా అందరూ వస్తున్నారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఒక వ్యక్తి జీవితంలో సత్యం అనేది నిజంగా స్థాపించబడితే, కుటుంబ జీవితంలో కూడా ఆ సత్యము స్థాపించబడడానికి కొరకు అవకాశం ఉంది. అలా ఒక కుటుంబము సత్యములో నడుస్తున్నప్పుడు సంఘమంతా కూడా సత్యములో నడిచే జీవితం అనేది వస్తుంది. కాబట్టి గాయుకు అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఏమైనా సంతోషము కలిగే జీవితం ఉంది అనంటే ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించడమే ఆ యొక్క సత్యము అన్నాడు. చూడండి, మూడవ పత్రిక మూడవ వచనం, నాలుగవ వచనం. అపొస్తలుడు ఏదండి? మూడవ పత్రిక, యోహాను మూడవ పత్రిక, మూడవ వచనం, నాలుగవ వచనం చదువుకుందాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీవు సత్యమును అనుసరించి సహోదరు నడుచుకొనుచున్నావు గనక హ్మ్. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అది ఎంత గొప్ప జీవితం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తే ఆ యొక్క సత్యం. ప్రభువును అనుసరించే జీవితం అనేది ప్రభువు కోరుకుంటున్న జీవితం కానీ, ఆచారితగా అనుసరించేటటువంటి జీవితం కాదు. కాబట్టి ప్రభు తన పిల్లైనటువంటి వారు తన్ను అనుసరించి నడుచుకోవడమే తన యొక్క జీవితంలో సంతోషపడే జీవితం. ఆ ప్రకారంగా దేవుని పిల్లైనటువంటి వారిని సంతోషింపజేసే జీవితం. అందుకొరకనే ఈ మాట సందర్భములో మన గమనానికి వచ్చినటువంటి మాట ఏమిటంటే, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణించుట నాకు సంతోషమా? తన దుర్మార్గతను వదిలిపెట్టడమే, ఆ దుర్మార్గుడు మరలుకోవడమే, మారు మనసు పొందుకోవడమే నాకు సంతోషము అన్నాడు. కాబట్టి సంఘ జీవితంలో ప్రభు కోరినటువంటి సంతోష సమాధానములు ఎందుకు కరువయ్యేటివంటే లోపము జరుగుతా ఉంది. దేవుడు కోరినటువంటి వాక్య ప్రకారం జీవితం లేదు. అందుకోసమనే వారైతే యూదులు, మేము అబ్రహాము సంతానమే, మేమెవరికి దాసులమై ఉండలేదే అన్నారు. కానీ అబ్రాహాము సంతానం నాకు తెలుసు గాని మీలో నా వాక్యం చూడలేదు. అందుకోసమనే మీరు నరహత్య కొరకుగా వెదుకుతా ఉన్నారు. నన్ను చంపడానికి కొరకు వెదుకుతా ఉన్నారని ప్రభు నేరుగా మాట్లాడుతూ వచ్చినాడు. ఈనాడు దేవుని నమ్మినటువంటి పిల్ల జీవితాల్లో
ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నరహత్యలు, దొంగతనములు, అబద్ధములు, దేవుని యొక్క ఆత్మకు విరుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఉన్న కారణం చేత ఆత్మీయ జీవిత పోరాటంలో ఓడిపోయినటువంటి జీవితంగా మనం చూస్తూ ఉంటున్నాం. శత్రువుకు చోటు ఇచ్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు ఎంతో ఘోరమైనటువంటి పతనములో తాను ఉన్నప్పటికీ తన అంతరంగంలో పశ్చాత్తాపం అనేది ప్రభువు కలగజేసినప్పుడు ఒక చక్కటి మాట తన జీవితంలో గుర్తిస్తూ వచ్చినాడు. 51వ కీర్తనలో మనం గమనిస్తే అది మూలము సంగతిని గుర్తిస్తూ వచ్చినాడు. అంతరంగ జీవితాన్ని చూస్తూ వచ్చినాడు. మనం గమనిస్తే 5వ వచనం, 6, 7 వచనాలు. నేను పాపములో పుట్టిన ఆ పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. చదవనండి. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు సత్హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కాబట్టి దేవుని బిడ్డగా ఉండబడినటువంటి దావీదు ఎప్పుడైతే దోషిగా, అతిక్రమస్తుడిగా చేయబడుతూ వచ్చినాడో తాను గ్రహించినటువంటిది, ఒప్పుకున్నది ఏమిటంటే తన యొక్క ఆంతర్య జీవితం ప్రభు యొక్క పరిశుద్ధతకు భిన్నమైనటువంటి జీవితం తన యొక్క జీవితం ఉంటూ వచ్చింది. కోల్పోతూ వచ్చినాడు సంతోషాన్ని. ఉత్సాహ సంతోషం నాకు వినిపించు అంటూ వచ్చినాడు. మనం తిరిగి ముందుకెళ్తే 10, 11, 12 వచనాల్లో చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందం మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణ శ్రేష్టమైనటువంటి జీవితం చూడండి. ఏం కనపడుతుంది? ఆత్మీయ జీవితం యొక్క సువాసనతో కూడినటువంటి జీవితం, దుర్వాసనతో కూడిన జీవితం కాదు. తన యొక్క ఒప్పుకోల్లో కనబడుతున్న జీవితం ఏమిటంటే నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. అవును ప్రభువా, నేను నిర్మలుడవునట్లు నీతిమంతుడుగా నీవు ఆజ్ఞించినప్పుడు అగపడుతున్నవే, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుతున్నవే. నీ యొక్క ఆజ్ఞల ఎదుట, నీ తీర్పు ఎదుట నేను ఏమై ఉన్నానో అది నా యొక్క జీవితానికి తెలియచేయు. తెలియబడుతూ వచ్చింది గనుకనే ఈ సోపుతో నా పాపం పరిహరింపు. హిమము కంటే తెల్లగా ఉన్నట్టు కడుగు. ఉత్సాహ సంతోషం నాకు వినిపించు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఉత్సాహ గానము నా నాలుక చేయటానికి కొరకు నీవు కోరుకునేటువంటి సత్యములో నడుచుకుంటూ వచ్చినప్పుడు నేను అప్పుడు చేస్తాను. నా నాలుకని నీతిని గురించి ఉత్సాహగానం చేయను. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో సమరయ స్త్రీ సత్య జీవితం చూస్తొచ్చిన ఈ దినాన దావీదు యొక్క సత్య జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. శత్రువుకు మన యందు చెడుగు అన్నటువంటిది అవకాశంగా ఉన్నప్పుడు వాడు మనల్ని వారి యొక్క చెడుకు దాసుడిగా చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే పవిత్రతకు మనం చోటిస్తామో
ప్రభువు మనల్ని తనకు దాసులుగా చేసుకుంటూ వస్తాడు. అదే ప్రభువు కోరినటువంటి ఆత్మీయ జీవితం యొక్క పాఠం. మేలైదు చేయనెరిగియు అలాగు చేయకుంట అన్నటువంటిది పాపము కారణము అంటొచ్చినాడు. ఎన్నో విషయాలు, సత్యాలు మనం తెలుసుకున్నప్పటికి కూడా వాటి ప్రకారంగా జీవించలేము. అట్టి కారణం చేత పాపం అన్నటువంటిది మన హృదయములో ఒక మరకగా, ఒక మచ్చగా అది ఏర్పడుతూ వస్తుంది. దాన్ని బట్టి మన హృదయం అన్నటువంటిది మాలిన్యపరచబడుతా వస్తుంది. శక్తివంతమైనటువంటి విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, అనుభవంతో కూడినటువంటి జీవితంలోనికి మనము రాలేనటువంటి వారంగా కాగలుగుతాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా దావీదు యొక్క ప్రార్థన మన యొక్క జీవితంలో ప్రభు బిడ్డలుగా యథార్థమైనటువంటి రీతిలో మనం చేస్తూ వచ్చినప్పుడు దావీదులాగా హృదయానుసారులుగా అవుతాం. ఎంతో గొప్ప సాక్ష్యాన్ని దావీదు అనుభవించినటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి అలాంటి ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా మనం కొనసాగుదాం. ప్రభు పాల చెంత ప్రార్థన చేసుకుంటూ వస్తాం. ప్రభువుకు అప్పగించుకుంటూ వస్తాం. ప్రభు, నా దోషం ఏంటి, నా అతిక్రమం ఏంటి నాకు తెలియచేయి. తెలిసిన దోషం, తెలిసిన అతిక్రమం తెలిసి కూడా ప్రకారంగా ఉత్తగానే తెలియచేయము అన్నటువంటి మాట కూడా కాదు. తెలిసినటువంటి దోషమును, అతిక్రమను, పాపమును ప్రభు పాదాల చెంత ఆయన రక్తములో కడుక్కొని మన ప్రార్థన ఎంతో శక్తివంతమైనదిగా ఉన్నట్లుగా ప్రభువుకు అప్పజెప్పుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ దినమంతటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉండబడినటువంటి ఆ రకమైనటువంటి పోరాటం నుంచి ప్రభు సంపూర్ణ విడుదల తీసుకుని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున తబిత శైలేందర్ కుమారుడు పాలు త్రాగడం అనేది అవుతలేదు. దేవుడే ఆ చిన్నోడి యొక్క దాహం తీర్చబడినట్లుగా తెలియకుండా అపవాది ఎక్కడో చిన్నోడిని శోధిస్తా ఉన్నాడు. చిన్న బిడ్డ మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క శోధన సంపూర్ణంగా ప్రభు విడుదల ప్రసాదించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ కుటుంబంతో రక్షించబడినట్లుగా వారి జీవితాలు ప్రభువుకు సమర్పించుకున్నట్లుగా ప్రభు గొప్ప కార్యం కళ్ళారా చూడగలిగినట్లుగా దేవుడు ఏ ఉద్దేశముతో ఈ పరిశోధన సాతాను ద్వారా కలిగేది శోధన, దేవుని బిడ్డలుగా కలిగేది పరిశోధన. కాబట్టి మనకు ఒక సవాలు, దేవుడు ఇట్టి శోధన పరిస్థితి నుంచి ప్రభు తప్పించాలని మన విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. అలాగున హుళ్ళమ్మ నిన్నటి దినాన మరి సాయంకాలం కొంత జ్వరానికి గురైంది. దేవుడు సంపూర్ణంగా బిడ్డను స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేస్తాం. బయటికి వెళితే ఆ ప్రభావం అనేది తిరిగి జ్వరముగా, బలహీనత ఏర్పడుతుంది. అందుకని స్కూలు పంపలేకపోతున్నాము. మరి 2 విజిటింగ్స్‌కు తీసుకెళ్దాం, అలా కొద్దిగా కంటిన్యూగా ఇంట్లోనే ఉంది గదా అని తీసుకెళ్ళాము. ఆ ఎఫెక్ట్ అనేది ప్రభావం చూపిస్తా ఉంది. కాబట్టి ప్రభువు బిడ్డను కనికరించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములో దేవుడు కనికరించినట్లుగా ప్రార్థన చేస్తాము. అలాగున కుటుంబ సమస్యలు, మరి అనారోగ్య సమస్యలు దేవుడే కనికరించి తన అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాము. వరద బాధితుల కొరకు ప్రార్థన చేస్తాము. కేరళలో వైనాడ్ అనేటువంటి ప్రాంతములో ఈ యొక్క
ల్యాండ్ స్లైడ్స్ అనగా వరదలకు భూమి ఆ యొక్క కొండ చర్యలు అవి విరిగి పడడము, ఆ రీతిగా ఉన్నటువంటి మట్టి అంతా కూడా వరదల్లో కొట్టుకొని రావడం, ఎంతో మంది నిరాశ్రయులైపోయారు. 2000 వారందరినీ మంది కూడా ఏమ్మా? బ్రదర్ 2000 మంది చనిపోయినట్టు వార్తల్లో వస్తుందండి. అదే. అందుకోసమనే అక్కడ ఉన్నటువంటి బాధితుల కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగున్న బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల కోసము మరి యవనులు ప్రొటెస్ట్ చేశారు. అటువంటి టైంలో గవర్నమెంట్ వాళ్ళు కాల్పులకు గురి చేస్తూ వచ్చినారు. భయంకరమైనటువంటి మృత్యువాతకు ప్రజలు గురైనట్లుగా మనం వింటా ఉన్నాము. యెరూషలేము, ఆ రీతిగా ఇరాను యుద్ధ వాతావరణ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఆ రీతి రష్యా, ఉక్రెయిన్ సమస్య కూడా అలాగనే ఉంది. కాబట్టి మనుషుల మధ్యలో ఉండబడినటువంటి ఈ వైరం, ఏదో ఒక దాని కొరకైనటువంటి వైరం నడుస్తూ ఉంది. దేవుడే ఇరు పక్షాలుగా సమాధానమిచ్చి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి దేవుడు తప్పించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒకరే చేయకుండా ఒక్కొక్కరు ఒక అంశం తీసుకొని స్థానికంగా ఉండబడినటువంటి వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. సార్వత్రిక సంఘ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రకారంగా ఆత్మీయ, భౌతికమైనటువంటి ప్రతి అవసరత కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలాగున క్లుప్తంగా తరుణం తీసుకుంటాము. త్వరగా మన ప్రార్థన వెళ్తాం. సోదరి స్వర్ణమ్మ కుమార్తె ప్రణిత 10వ తారీఖు మరి యేసు ప్రయాణం అవలసిన విషయం మనకు తెలిసిన సంగతే, జ్ఞాపకం చేసుకుంటాం. అలాగున మనం ప్రార్థన వెళ్తాము. ఎవరెవరు ప్రార్థన చేస్తారు ఈరోజు? నేను చేస్తాను. ఓకే, శిరోమణమ్మ గారు ప్రార్థన చేస్తారు. సుధీర్ బ్రదర్ కూడా తరుణం తీసుకోవచ్చు, ప్రార్థన చేస్తారు. అలాగున శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేయొచ్చు. తర్వాత ప్రభావతమ్మ ప్రార్థన చేయొచ్చు. చాందనమ్మ గారు ప్రార్థన చేయొచ్చు. తరచుగా తరుణం దొరకలేదు గనక మరి చెప్పండినటువంటి ప్రియులు త్వరగా అవకాశం తీసుకొని అలా ప్రార్థన వెళ్తాము. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలతో ఇది కాల్సిన ప్రభా, నీ పాదాల చెంతకు, నీ కృపాసనము చెంతకు దేవ సజీలంగా చేరడానికి మీరు మాకు ఇచ్చిన ఇక దివ్య అవకాశం కొరకు స్తోత్రములు. అవును దేవా, బహు భయంకరమైనటువంటి పరిస్థితులను తండ్రి ఎదుర్కొంటూ భూలోక యాత్ర జీవితంలో ఆత్మీయంగాను, నా తండ్రి ప్రభా శారీరకంగాను, తండ్రి సంఘంగాను ప్రభా మరి మా జీవితాల్లో సాగలేని పరిస్థితుల్లో మీరు ఇస్తున్న కృప కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఏదో కావాల్సిన ప్రభా నీ నన్ను స్వరాన్ని వినిపింపజేసినందుకు వందనాలు నాయన. నీ దాసుని అభిషేకించి మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, వాక్యం ముందు నిలవాలని, తండ్రి వాక్యం అనుసరించి బ్రతకాలని, సత్యం అనుసరించి జీవించాలని ప్రభా, అదే నాయన అది మా జీవితాలకు ఆశీర్వాదము దేవా. మరి మీకు కూడా ప్రీతికరంగా జీవించగలుగుతాము. తద్వారా మా జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి నాయన. సాతానుకు అపజేయగలుగుతూ వస్తుంది కనుక మా జీవితాల్లో ప్రభా అటు విధానంలో జీవించడానికి మీరు మాకు కృపను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, ఈ లోకంలో తండ్రి ప్రభా జీవించినంత కాలం కూడా దయలు తండ్రి నాయన సత్యం యందు నిలిచే వారంగా ఉండడానికి సహాయం చేయండి. క్రైస్తవులం అంటేనే ప్రభా ప్రత్యేకమైనటువంటి విధానంలో జీవించటము, అనేకులకు సాక్షార్థంగా జీవించటము, మా జీవితాల్లో నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, పరిస్థితి ఏమైనప్పటికీ ప్రభా సత్యంని విడవని వారముగా
వాక్యం విడవని వారంగా జీవించడానికి కృప చూపించండి. అన్ని వేళల్లో ప్రభా ప్రార్థన భారం కలిగి బ్రతకటానికి మీ కృపను దయచేస్తురండి, కృప చూపిస్తురండి. మీరు ఆశించిన కోణంలో ఆత్మీయంగా ఫలాలు ఫలించడానికి, ఆత్మీయంగా జీవించడానికి మీ కృపను దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయతండి మరి నా ముందుంచినటువంటి ప్రార్థన అంశాల కొరకై నాయన మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు తండ్రి. ఈ ప్రార్థనలో చేస్తూ వచ్చిన ప్రతి మనవిని మీరు అంగీకరించి దయల తండ్రి మాకు ఉత్తరం ఇస్తున్న తండ్రి వేనందులకై స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. సజీవుడైన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వల్ల దీవెన ఉండే వారంగా మమ్మల్ని అందరినీ మీరు చేస్తూ వచ్చినందులకై హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయల తండ్రి ముఖ్యంగా హుల్డా బిడ్డను బట్టి నీ పాలు చింతకొస్తుంటుండగా కరుణించి కృప చూపించి దయల తండ్రి ఇంకా దినాల్లో భయంకరమైన పరిస్థితి నుంచి ఆ యొక్క విపత్తు నుంచి బిడ్డను తప్పించి ప్రాణాపాయ స్థితి నుంచి బిడ్డను విడిపించి నాయన యొక్క జీవాన్ని బిడ్డలో పోసి తండ్రి సజ్జురాలుగా మీరు ఇంతవరకు ఉంచిన విధానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ వస్తున్నారు. దయల తండ్రి మరి తరచుగా మరి యొక్క జ్వరం కూడా నాయన వస్తుంటుండగా కరుణించి కృప చూపించి సహాయం చేయండి. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తురండి. దయల తండ్రి మంచి బలం ఉందిందిగా ఉండి నాయన స్కూల్కి వెళ్ళే విషయంలో నార్మల్ నా తండ్రి ప్రభా నాయన జీవనాన్ని కొనసాగించే విషయంలో బిడ్డను మీరు బలపరిచి నిపుణుదాన శక్తిని బిడ్డలో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. నీకు సమీపస్తులుగా నీకు సాక్షిగా బిడ్డ జీవించడానికి సహాయం చేస్తురండి. అన్న అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నింటి నుంచి సంపూర్ణ విడుదల మీద దయచేస్తురండి. దయల తండ్రి సేవకు ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటి నుంచి ప్రియులను విడిపించి నీ సేవ విజయవంతంగా నా తండ్రి ప్రభ జరగడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రియుల హస్తాలు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కరి నుంచి కృప చూపిస్తురండి. నన్ను బలపరుస్తూ ఈ రీతిగా ఆన్లైన్ పేరు ఇంకా కొన్ని సాయింపజేసే విషయంలో మీరు చెప్తున్న కనికరాన్ని బట్టి స్తుతిస్తూ మిమ్మల్ని పూజిస్తూ వస్తున్నాను. దయల తండ్రి తబిత శైలేందర్ని బట్టి నీ పాదాలు చెందుకు వస్తుంటుండగా నాయన ప్రార్థన ఆలకించి ప్రియులకు మంచి బహుమానాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. నిజంగా ప్రభా చక్కని బిడ్డను మీరు దయచేస్తూ వచ్చినారు. అవును దేవా, మొదటి నుంచి అపవాది కార్యాలు నా తండ్రి ప్రభా ఎంతో భయంకరంగా నాయన ఉన్నప్పటికీ ప్రార్థనలు ఫలంగా ప్రభా విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు. తిరిగి కుమారుడు నాయన మరి పాలు తాగలేనటువంటి పరిస్థితి ప్రభా, పాలు లేకుండా ఉన్నప్పుడు ప్రార్థించిన రీతిగా దగల తండ్రి మీరు పాలను దయచేస్తూ వచ్చినారు. ప్రభా ఆ బిడ్డ మరి పాలు తాగే విషయంలో మీ కృపను దయచేస్తుండండి. సామర్థ్యం గల వాడు నాయన సర్వశక్తిమంతుడైన దేవుడవు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఒక దిన అన్న బిడ్డ నా తండ్రి ప్రభా మరి మంచిగా పాలు పట్టుకొని తాగే విషయంలో దయల తండ్రి మీరే ఆ బిడ్డకు సహాయం చేస్తారని విశ్వాసంతో మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. దాని విషయమే మేము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఒక దినాన్ని మాకు అనుగ్రహిస్తారన్న విశ్వాసంతో మిమ్మల్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పాదల చెంత మా మనవిని నా తండ్రి ప్రభా వినిపిస్తుంటుండగా సహాయం చేసి మీ నామను మహిమ తెచ్చుకొని మరి వారికి కూడా రక్షణ దయచేస్తురండి. దయలతోని కృప చూపిస్తురండి. ఈ రీతిగా శ్రీకాంత్ మరి మాల్య అనే పాపను మీరు బలపరిచి ఆరోగ్యాలు ఇచ్చి వారికి కూడా సంపూర్ణ స్వస్థం దయచేస్తురండి. రీతిగా దయల తండ్రి నాయన మరి కేరళలో ఉన్నటువంటి పరిస్థితి మీరు ఎరుగుదురు. దయల తండ్రి వరద పరిస్థితిని బట్టి ప్రభా మరి ఎంతోమంది చనిపోయి నిరాశ్రయులై తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభా ఒకసారి మీ కరుణ కటాక్షాలను వారి పక్షాన దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. నాయన మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలను తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వార్ధకు లోనైనటువంటి ఫ్యామిలీస్ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఏదిగా నా తండ్రి ప్రభా మరి కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు. ఎవరి అవసరతలతో ఉన్నారో అటు వారిని మీ దయలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు తీర్చి మీ నామం మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మా ప్రియుల దయలో జ్ఞాపకం చేసుకోండి. వీసా పరిస్థితులు గుండె వెళ్తున్న వారిని తండ్రి ప్రభా వారి అవసరతలు తీర్చి మీ నామం మహిమ తెచ్చుకోండి. దయల తండ్రి కృప చూపిస్తురండి. నాయన అఖిల పవన్ వాళ్ళ పరిచర్యను కూడా మీరు దేనికరంగా చేస్తురండి. నాయన మరి చాందినక్కకు లావణ్యమూర్తను కూడా మంచి ఆరోగ్యాలను గురించి కృప చూపిస్తురండి. లక్ష్మీ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించండి. మీ ఉద్దేశాన్ని సంపూర్ణ నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి ఈ రీతిగా మరి సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వినతి సిస్టర్ను మీరు కరుణించి కృప చూపించి సమకూర్పును దయచేస్తురండి. దయన ప్రభా మరి మీ యొక్క బిడ్డలముగా ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తూ వస్తున్నాను. కార్యం జరిగిస్తురండి, కృప చూపిస్తురండి. నాయన చెదిరిపోయిన వారిని సమకూర్చేది నీ ఒకడవే ప్రభా. నీ నామంలో శక్తి ఉంది ప్రభా. ఆమె మనసును మీరు మార్చండి తండ్రి. భర్త తట్టు తిప్పండి. బిడ్డలకు కూడా తండ్రి విషయమై ప్రభా మరి వారికి కనికరాన్ని చూపిస్తురండి తండ్రి. నీ వదిలి వారు ఎంత నష్టపోతున్నారో నాయన ఇంకెక్కువ నష్టం కలగకముందే కనువిప్పి కలిగి ప్రభా తండ్రి యుద్ధకు రావడానికి మీ కృపను చూపిస్తురండి. ఈ రీతి ఇంకెన్ని కుటుంబాలు ఈ రీతిగా ప్రభా మరి చెదిరిపోయి ఉంటున్నాయో
అటు వారందరూ మీరు సమకూర్చి మీరు ఆన్వాయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ దేవా. హృదయ కాసులు నాకు ఇచ్చిన దేవతాన్నం కొరకు స్తోత్రం తెలుసు. మా ఏమైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి దుష్టత్వం నుంచి విడిపింపబడిన వారే సత్యం అనుసరించి బ్రతికే బిడ్డలుగా మా ఏమైనా బిడ్డలు బ్రతకటానికి సహాయం చేసి మీరు ఆమన్మయం తెచ్చుకోమని, నా దీన కుటుంబాన్ని ఇంతవరకు మీరు భరించి కృప చూపించి హక్కలు తీరుస్తూ సజ్జలెక్కలు మమ్మల్ని ఉంచుతూ మా సకల అవసరత మా ఆదర్శంలో తీరుస్తూ దయలు తండ్రి నెమ్మది కలిగి సమాధానం కలిగి భూలోకంలో నిన్ను బట్టి జీవించడానికి ఇచ్చిన కృప అంతటిని బట్టి స్థుతి స్తోత్రం చెల్లిస్తూ ఏమి అర్పించగలను ప్రభాని ప్రేమకి ఏమి లేని రీతులను ఒప్పుకుంటూ హృదయపూర్వక స్థుతి ఆరాధనతో ప్రార్థన విన్నపాలను యేసుక్రీస్తు వారి ప్రశస్తకరమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేకొంచుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలని యొక్క ఆశ కాపాడి మరి యొక్క ఈ ఉదయకాలం మరి యొక్క దినంలో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయమేరి సిస్టర్ని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గత కొన్ని దినాలుగా తండ్రి వారి కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి తండ్రి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వాటన్నిటి నుండి విడుదల దయచేస్తూ ప్రభువా వారి యొక్క పరిచర్యలో బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారు ఇరువురు కలిసి ఏ ఏ ప్రార్థనాంశాల నిమిత్తమై మీ పాదసన్నిధిని గోజాలు ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క ప్రార్థనలకు జవాబు దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డను కూడా శిరస్సు నుండి సిరి పాదం వరకు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. సంపూర్ణ స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా తండ్రి సంఘంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు మా ప్రార్థనకు జవాబు దయచేస్తే ఆ బిడ్డను మీరే ముట్టి స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన యొక్క భవిష్యత్తు విషయాల్లోని మీ చిత్తాలను మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి హెబ్రోన్ సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క పరిచర్యలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా తండ్రి పరిచర్య సాఫీగా జరగడానికి మీ కృపలో భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆండ్రూ అంకుల్ని బట్టి, షీబా ఆంటీని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేస్తారండి. వారి యొక్క పరిచయాన్ని దీవించండి ప్రభువా. వారికి పరిచారం చేస్తున్నటువంటి పరిచారకులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి, వారిని కూడా దీవించండి. వారి యొక్క అవసరతలు అకరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రచపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క పరిచయాన్ని దీవించండి. అదేవిధంగా తండ్రి తణుకులో పరిచర్య చేస్తున్నటువంటి ప్రదీప్ బ్రదర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క పరిచర్ని కూడా దీవించండి. తన యొక్క పరిచర్య కావాల్సినటువంటి అవసరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి అఖిల పవన్ బ్రదర్ వాళ్ళ పరిచర్ని కూడా దీవించండి తండ్రి. వారి యొక్క పరిచర్యకు కూడా కావాల్సినటువంటి ఏమేమి అవసరతలు అయితే ఉంటాయి సర్వస్వం ఎరిగిన దేవుడు అంటున్నారు ప్రభువా. వారి అవసరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంఘం కట్టుకునే విషయంలో తండ్రి బిడ్డలకు కూడా మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క మీటింగ్లో ప్రభువా మీరే మీ నామాన్ని మహిమార్థంగా చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్నింట్లోని మీరు మాత్రం ఉంటే మీ చిత్తాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క కుటుంబం అవసరతలు అకరతలు కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి ముంబైలో పరిచర్య చేస్తున్నటువంటి కుస్మా సిస్టర్ వాళ్ళ పరిచర్ని కూడా దీవించండి. వారి యొక్క పరిచర్యకు కూడా తండ్రి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచవ్యాప్తంగా మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వాటన్నింటిని నేను విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రజలు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు తండ్రి. మీ చిత్తమైతే తండ్రి వాటన్నింటిని విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్ని బట్టి, వినతి సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి యొక్క కుటుంబంలో తండ్రి సాతాను క్రియల్ని లయపరచవా. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయరన్న వాగ్దానమును వారి కుటుంబంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వినతి సిస్టర్కి మీ బుద్ధి జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా
ప్రార్థిస్తున్నాను. కుటుంబం కట్టుకునే విషయంలో తండ్రి తనని దర్శించండి ప్రభువా. మీ వాక్యంతో తనతో స్పష్టంగా మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుమార్తెల విషయంలో తండ్రి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. బ్లెస్సింగ్ బట్టి మిరాకిల్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డలు యవ్వన ప్రాయంలో ఉన్నారు. ఏ దుష్టుడి చూపు కూడా బిడ్డల మీద పడకుండా ఉండేలాగా మీ కృపలో భద్రపరుస్తూ సహాయాన్ని దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. బహుభయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు బిడ్డ తొలగిపోకుండా ప్రభువా భయపడకుండా ఉండేలాగున మీ వాక్యంతో తండ్రితో స్పష్టంగా మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తనని ధైర్యపరచండి ప్రభువా. తను చేపట్టుకొని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వీళ్ళు మాత్రమే కాకుండా ప్రభువా ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి వృద్ధాప్య బలహీనతలు గుండా వెళుతున్నటువంటి మా యొక్క వృద్ధుల్ని జ్ఞాపకం ఉంచుకోండి. వారిని కూడా తండ్రి మీరే ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు అన్న వాగ్దానంను మీరే వారి జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి 10వ తారీఖున వెళ్ళేటువంటి ప్రణతి సిస్టర్ని బట్టి యుఎస్ఏకి వెళ్ళేటువంటి ప్రయాణంలో మీరే మీ కృపలను భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి తండ్రి వాతావరణం విషయంలో బిడ్డకి ఎటువంటి కూడా తండ్రి వాతావరణం అనుకూలపరిచి తండ్రి తనని అక్కడికి వెళ్ళి తను చూసుకునే విషయంలో అన్నింట్లోనే తనకి మీ బుద్ధి జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. అన్నింట్లోని మీరు మాత్రం ఉండి తనని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి నన్ను నా దేని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోమని ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవగల రాజా, కృపా కనికరం గల దేవా, ఎంతైనా నమ్మదగ తండ్రి, వందనాలు స్థుతులు స్తోత్రాలు. నమ్మకత్వాన్ని బట్టి నీ దయా వాస్తలతను బట్టి నీ దీర్ఘ శాంతాన్ని బట్టి నీ విస్తారమైన క్షమాపణ బట్టి హృదయమారా స్థుతిస్తున్న ఈ దినం ఏమై ఉన్నాం అది కేవలం నీ కృప అన్నందుకే హృదయమారా స్థుతిస్తున్నాను తండ్రి. నాయన దైవజనుల ద్వారా ఇచ్చిన హెచ్చరిక వాక్యాలన్నిటిని బట్టి హృదయమారా స్థుతిస్తున్నాను తండ్రి. దయ చూపించి హృదయంలో భద్రపరుచుకునే దాని ప్రకారంగా జీవించడానికి కృపను చూపించండి. ముఖ్యంగా సాల్మన్ బ్రదర్ను కాపాడి భద్రపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అతని షుగర్ను కంట్రోల్లో ఉంచండి ప్రభా. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చే దేవాది దేవుడు మీరే తండ్రి. మీరే దయ చూపించండి. మీ పరలోక వైద్యాన్ని బిడ్డకు అనుగ్రహించి పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించండి. కాళ్ళు వాపుల నుంచి తప్పించండి, అబ్బోజో నొప్పి నుంచి తప్పించండి. కంటివి చూపు విషయంలో మీరే దయ చూపించండి. తక్కువ కాకుండా మంచిగా చక్కగా తేటగా చూడడానికి సహాయం చేయండి. వినికిడి విషయంలో కూడా దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. సేవకురాలను కూడా కాపాడి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సమస్తం కూడా చక్కగా చేయండి ప్రభు. దయ చూపించండి. పుళ్ళమ్మను కూడా గుర్తు చేసుకోండి తండ్రి. మీ పరలోక వైద్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. తరచు వచ్చే జ్వరాన్ని నుంచి నా తండ్రి ఆ గ్యాస్కు సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి తనకున్న ప్రతి అవయవాన్ని మీరే ముట్టండి తండ్రి. సంపూర్ణంగా స్వస్థపరచమని పాదాలు పట్టి బ్రతినాల్సిన మీరు తన నిర్మాణకుడు తండ్రి. మీరే దయ చూపించండి. మీరు నిర్మించిన బిడ్డని మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి. తన ఎముకలన్నింటిని కూడా స్వస్థపరచండి. కండరాల నరాలన్నింటిని కూడా మీ దయ చొప్పున మీరే స్వస్థపరచమని మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దమని మీ పాదాలు పట్టి బ్రతిని చదువుకుంటుండగా క్లాసులకు వెళ్లాల్సి ఉంటుండగా మీరే దయ చూపించి మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి ప్రభు. మాకు ఇంకెవరున్నారు నా తండ్రి. మీరే దయ చూపించండి. లోక వైద్యం నా తండ్రి మామూలు దేవుని మీరైతే మీ పరలోక వైద్యాన్ని ఇచ్చి పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించి నా తండ్రి స్వస్థపరిచే హోగా బిడ్డ పట్ల మీరే కార్యం జరిగించండి. కుటుంబంలో గొప్ప కార్యం ఘనమైన కార్యం జరిగించండి. ఇది మాకు తక్కువైందని బిడ్డలు అనుకోకుండా మీరే సహాయం చేయండి. పిలిచిన దేవుడు నమ్మదగ్గ దేవుడు తండ్రి. నమ్మకత్వాన్ని బట్టి వరకు సమస్తం అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి. పురఫ్స్పేట విషయంలో దయ చూపించండి. పట్టజాలను ఆత్మలు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు కలిగి బిడ్డలను ప్రేమతో నా తండ్రి చూడగలడానికి మీరే సహాయం చేయండి. ఎవరో వ్యతిరేక భావాలు లేకుండా సహాయం చేయండి. అందరూ మంచి మనస్కులై నా తండ్రి సేవకులను గౌరవించే విషయంలో తప్పిపోకుండా మీరే సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మీరే దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఇబ్బరున్న అంతటిపైన సార్వభౌమాధికారులను సమస్తాన్ని చక్కగా చేయండి. మునుపటి మహిమ గల సంఘంగా ఉండాలని సహాయం చేయండి. ఎక్కడ చూసిన కలతలు కలవరాలు కొట్లాట్లు ఈ చెడు స్వభావం నుంచి విడిపించండి. అందరూ కూడా సమాధానం అనుగ్రహించండి. నెమ్మదిని అనుగ్రహించండి. మంచి మనసును అనుగ్రహించండి.
మీరు మంచి మనసు గల దేవుడు తండ్రి. నాయన శత్రువుని సహా ప్రేమించే ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమను ప్రతి ఒక్కరిలో కూడా పొయ్యమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. ప్రేమ లేని వారమైతే వ్యర్థులం తండ్రి. మీరే దయ చూపించండి. అటువంటి దుస్థితి నుంచి మీరే మమ్మల్ని అందరినీ కూడా తప్పించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. కోర్టు సమస్యలను పరిష్కరించండి. కొట్లాటలాడే చెడు స్వభావాన్ని తప్పించండి. అన్ని ఎదుటి నామానకు అవమానకరంగా ఎవ్వరు కూడా ప్రవర్తించకుండా మంచి ప్రవర్తన కలిగి మంచి బిడ్డలుగా నా తండ్రి మంచి మనసుతో నా తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనే వారుగా ఉండడానికి సహాయం చేయండి. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటున్నది ప్రభువా. దయ చూపించండి. ప్రతి ఒక్కరిలో కూడా జయ జీవితం అనుగ్రహించండి. విజయుడు అయిన దేవుడిని ఎదుర్కొనే అదృష్టాన్ని ధన్యతను ప్రతి ఒక్కరు కూడా మీరే అనుగ్రహించమని మా లోపాలని మా పాపాలని మా తప్పిదాలని మా తండ్రి మాకున్న ప్రతి చెడుగుని మా నుంచి దూరపరిచి పుణ్య రక్తదారులతో సంపూర్ణంగా కడిగి నా తండ్రి నేను అమ్మాయి మార్గం బ్రతకడానికి మీరే సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడు ప్రణిత ప్రయాణ విషయంలో మీరే దయ చూపించండి. సిద్ధపాటు పనులు అన్నింటిలో కూడా తోడేయండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం బిడ్డకు పడేటట్లు మీరే సహాయం చేయండి. ఉద్దేశంతో అక్కడ తీసుకెళ్తున్నారు మంచిగా నమ్మకంగా చక్కగా చదువుకోవడానికి ఎంతో మందికి మాదిరిగా సాక్షార్థం ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. ఎవరు లేకపోయినా మీరు ఉన్నారు తండ్రి అక్కడ. అది గుర్తించి గ్రహించి చక్కగా ఉండడానికి కృపను చూపించండి. తన ద్వారా ఎంతో మంది రక్షణలోనికి రాగడానికి కూడా మీరే సహాయం చేయండి. నిజ దేవుడిని చెప్పాలన్న ఆశ తపన తాపత్రయ బిడ్డలో మీరే కలిగించమని నీ పాదాలు పట్టి బ్రతినాడ్చిన తండ్రి దయ చూపించండి. లక్ష్మీ సిస్టర్ కూడా అక్కడ ఉంచారు. ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి ప్రభు. దయ చూపించండి. కూర్చున్నా నిలబడ్డ తనలో ఆశను ఆసక్తిని బిడ్డకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతినాడ్చిన. ఈ విధంగా నా తండ్రి ఇండియా నుంచి వెళ్ళిన ప్రతి బిడ్డని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా నీ కోసమే జీవించేటట్లు మీరే కృపా కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి ప్రభు. దయ చూపించండి. నిస్సి అని బిడ్డ విషయంలో కూడా మీరే దయ చూపించండి. సంకల్పాన్ని నెరవేర్చుకోండి. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి అక్క నీరిమ విషయంలో దయ చూపించండి ప్రభు. మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి తప్పిత విషయంలో కూడా దయ చూపించండి. తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి. బిడ్డ విషయంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించండి. దైవజనులు పరిశుద్ధుల ప్రార్థన నిండైన జవాబును అనుగ్రహించండి. పసిబిడ్డకి ఎంతో తల్లిపాలు ఎంతో అవసరం అంటున్నారు ప్రభు. దయ చూపించండి. మీరే సహాయం చేయండి. విజయలక్ష్మి గారింటి నిర్మాణం అంతట్లో కూడా మీరే దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. వారి విశ్వాసాన్ని ఘనపరచండి. వారి పరిచయలను ఆశీర్వదించండి. వారి ప్రార్థనలకు నిండైన జవాబును అనుగ్రహించి శ్రేష్టమైన విధానం ఇల్లు నిర్మాణం జరగడానికి సహాయం చేయండి. ఆల్విన్ కాలనీకి ఎవరైతే ఇల్లు కడుతున్నారో రేవతి గారు కూడా ఇల్లు కట్టాలని తలంపు వారి విషయంలో కూడా మీరే దయ చూపించండి. ఈ విధంగా అన్ని విషయాలు అధికమైన కృపను అనుగ్రహించే దేవుడు అని హృదయమారాస్థితిని ముఖ్యంగా యవనస్తులందరినీ కూడా కాపాడి భద్రపరచండి తండ్రి. యవన ప్రాయాలను డేవిడ్ ఏంటి నా తండ్రి నప్తాలి అభిషేకం ఏంటి తండ్రి నాయన జయదేవి తేజస్విని బిడ్డలందరూ కూడా మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. మంచి భవిష్యత్తు మీ ఏర్పాట్లు ఉంచుకోండి ప్రభు. ఎవరు కూడా తప్పిపోకుండా మీరే సహాయం చేయండి. లోక మాలిన్యం బిడ్డలకి ఏమాత్రం అంటకుండా అన్నిటికంటే ముఖ్యంగా మొబైల్ వ్యామోహాన్ని తప్పించండి ప్రభు. టీవీ వ్యామోహాన్ని తప్పించండి. ఇంటర్నెట్ వ్యామోహాన్ని తప్పించండి. ఆ దెయ్యాల నుంచి మీరే విడిపించి నా తండ్రి నాయన దెయ్యాలు పట్టిన వారిని ఏ విధంగా మీ వైపు చూసారో ఆ విధంగా బిడ్డలందరూ కూడా చూడగలడానికి దాని నుంచి విడుదల పొందడానికి మీరే కృపను చూపించండి. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభు. వారిని విషయంలో నా తండ్రి నాయన సంధ్య వాళ్ళ పాప విషయంలో నా తండ్రి జయల విషయంలో కూడా మీరే దయ చూపించండి. ఈ విధంగా చదువుకునే బిడ్డలకు అందరూ కూడా తెలివి జ్ఞానం బుద్ధి వివేకం అనుగ్రహించమని మంచిగా నా తండ్రి ఉండడానికి సహాయం చేయమని మంచిని హత్తుకుని చెడుకు దూరంగా ఉండడానికి కృపను చూపించమని కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. అనారోగ్య పరిస్థితులు కొండెళ్ళి ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచండి. ముఖ్యంగా ఇప్పుడైతే ఆ జ్వరాలు వచ్చాయంటే కాళ్ళు చేతులు అన్ని కూడా నొప్పులుగా ఉంటున్నాయి ప్రభు. బాధల నుంచి విడిపించండి నా తండ్రి. మీరే దయ చూపించండి. సాల్మన్ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచండి. మోకాళ్ళ నొప్పుల నుంచి తప్పించండి ప్రభు. దయ చూపించండి. స్వస్థపరచండి. ఈ విధంగా అనారోగ్య పరిస్థితులు ఉండి ప్రతి బిడ్డను కూడా మీరే స్వస్థపరచమని నీ పాదాలు పట్టి బ్రదర్ సునీత సిస్టర్ కూడా గుర్తు చేసుకుని విధరాల పక్షంగా దయ చూపించండి ప్రభు. అప్పుల బారి నుంచి తప్పించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. మంచి జ్ఞానం దయచేయండి ప్రభు. ఏ విధంగా అప్పుల నుంచి తండ్రి బయటపడతారు ఆ విధమైన జ్ఞానం బిడ్డకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. అశ్విని భవిష్యత్తు విషయంలో రేచర్ల భవిష్యత్తు విషయంలో నా తండ్రి మా ఆల్విన్ కాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభు. వివాహాలు కావలసిన వారు ముఖ్యంగా సతీష్ విషయంలో కూడా దయ చూపించండి. మీ సంకల్పాలు నెరవేర్చుకోండి. జాప్యం కాకుండా సహాయం చేయండి. ఇప్పటికే ఎంతో వయసు అయిపోతుంది ప్రభు. దయ చూపించండి. మీరు తప్పకుండా నా తండ్రి ఒంటరిగా ఉండనివ్వండి దేవుడు తండ్రి. మీరే సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించి మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుంటారని నా తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి హృదయం స్థుతిస్తూ సిస్టర్ని నా తండ్రి మంచి మనస్సును కలిగి నా తండ్రి భర్తతోనే తండ్రి తనకి అన్ని అని గుర్తెరిగి గ్రహించడానికి భర్త లేని వారు ఎంతో
బాధపడుతుంటుండగా భర్త యొక్క విలువ తెలియకుండా ఉంటున్న బిడ్డలు మీరే దర్శిస్తూ రమ్మని దయ చూపించమని సహాయం చేయమని మొండి వైఖరి నుంచి మూర్ఖపు స్వభావం నుంచి నా తండ్రి వీరే తప్పించమని జ్ఞానవంతురాల బిడ్డ ఉండడానికి కృపను చూపించమని తనై పెళ్లగించుకోకుండా సహాయం చేయమని బుద్ధి వివేకం అనుగ్రహించమని బిడ్డలైనా చెప్పడానికి సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడు చూసి దీర్ఘాల్సి విశ్వాసాన్ని గార్చండి. ఆ బిడ్డ యొక్క వేదనను గుర్తు చేసుకోండి ప్రభు, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచు మేలు క్షేమం మంచి చేసే మంచి దేవుడిని మహిమగల తండ్రి అని హృదయం స్తుతిస్తూ నాయన ఈ యొక్క ఆన్లైన్ లో ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచి వారి అవసరతలు అక్కలన్నీ తీర్చమని అని తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని దయ చూపించమని నా తండ్రి అరుణ్ బాబుని రక్షించుకోమని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను కూడా దర్శించి రక్షించుకోమని రంగయ్య గారిని శైలేష్ను కూడా దర్శించి రక్షించుకోమని పాదాలు పట్టి బ్రతినాడుచు మేలు క్షేమం మంచి చేసే మంచి దేవుడని మహిమగల తండ్రి అని మీరు తప్ప మాకు ఇంకెవ్వరు లేరని హృదయం స్థుతిస్తూ అన్ని పరిస్థితుల్లో సార్వభౌమాధికారులైన సంస్థాన్ని చక్కగా చేయండి. కలవరాలు యుద్ధాలు ఇవన్నీ కూడా సమస్య పోవడానికి సహాయం చేయమని చల్లని రాకడ కోసం అందరూ కూడా సిద్ధపరచమని దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడిచి కొద్దిపాటి ప్రార్థన మనం నమ్మదగిన నామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ముగించుకుంటాము. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో పోరాటం అన్నటువంటిది ఆత్మకును శరీరమునకును పోరాటం అని మీరు రాపిస్తూ మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో అసత్యాన్ని జయించడానికి సత్యాన్ని దృష్టి ధరించినటువంటి వారుగా సత్యం అనుసరించి నడుచుకోవాలని, సత్యము ద్వారా స్వతంత్రులుగా కావాలని మీరిచ్చినటువంటి మాటల ప్రకారంగా నా ఆత్మీయ జీవితాన్ని నడిపించిన ఆయన నా ప్రార్థనకి అంగీకారముగా నడిపించు. ఓ ప్రభువా, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం వద్దులదన్నావు. అలాగున ఏ ఆలోచన అయినా, ఏ ఉపాయమైనా, ఏ తెలివి అయినా పని చేయదని సెలవిస్తొచ్చిన. అలాగ నన్ను నీ ఆత్మ స్వాధీనంలో పెట్టుకోవడానికి కొరకు ఇష్టపడుతుండగా మీరే కనికరించి నీ సన్నిధి యొక్క సంతోషం, సమాధానం సమృద్ధిగా అనుభవించినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఉదయకాలంలో కూడా ప్రార్థన కొరకు నమ్మకంగా తీసుకొచ్చినటువంటి కుటుంబాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనే మా జీవితానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయుధం. ఓ ప్రభువా, శత్రువును ఎదుర్కోవడానికి కొరకు మా సమస్త పరిస్థితుల్లో విజయమును, ప్రతి అవసరత తీర్చబాటు కొరకు విలువైనటువంటి నీ ప్రార్థన సన్నిధి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయబడిన ప్రతి ప్రార్థన మీరు ఆశీర్వదించి ఫలింప చేయగల నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, నీవు మాత్రమే గొప్ప కార్యం జరిగించగల దేవుడు అని విశ్వాసంతో మమ్మల్ని మీకు అర్పించుకొని చూస్తున్నాం. మీ దాసురాలు శిరోమణి ప్రసాద్ బ్రదరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రవీణ్ దీన వారి కుటుంబము అశ్విని కొరకు తన భవిష్యత్తు నిమిత్తం, తన ఉద్యోగంలో నీ కొరకు సాక్షిగా ఉన్న నిమిత్తం, అలాగున డేవిడ్ తన యొక్క స్టడీ ప్రభు ఆ జాబ్ నిమిత్తమైనటువంటి కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఆర్థిగా నీ మయమ కొరకై కుమారుడు చక్కని భవిష్యత్తులో వదిలిట కొరకుగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుల ప్రయాసను మీరు ఫలింప చేయండి, వారి ద్వారా నీ కార్యం నెరవేర్చుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ కుటుంబాన్ని ఆత్మీయ జీవితం వదిలి చేయండి. అలా మీ దాసులు తోబుట్టు సుజాతమ్మ గారు, రంగయ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులను రక్షించుకున్నావు, రంగయ్య గారిని కూడా రక్షించుకో ప్రభువా. మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు అని నీవే బయలుపరచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా కుమార్తె తబిత శైలేందర్ వారికి ఇచ్చినటువంటి కుమారుడు విషయంలో
సంతోషాన్ని కలగజేస్తూ వచ్చినారు ప్రభా. చిన్నవాడు పాలు తాగుతలేడని ఎంతో ప్రభా మరి బాధ ఉంది. మా అందరికి కూడా బాధ ఉంది ప్రభా, కరుణించు. చిన్నవాడు పాలు త్రాగుట కొరకు నీవే తనకు ఆశను కలగ చేయనైనా నీ మయము కొరకుగా కార్యం జరిగించు. అపవాది పోరాడుతూ ఉన్నాడు, వారి పోరాటం నుంచి విడుదల ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా రూతు రాకేష్ కుటుంబాన్ని కూడా రక్షించుకో తండ్రి, రక్షించుకోనండి. సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, లోకాన్ని జ్ఞాపకం చేసుకుని, తిరిగి క్యాట్రాక్ట్ సర్జరీ అవ్వాల్సింది వింటున్నా. సహాయించిన పిల్లలు కనికరించి అదోక్షాలను కృపల వర్ధన చేయండి. అలాగున్న మార్తమ్మ, రాజు బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అయిన శారా, సుజన్, స్టీఫెన్ తండ్రి, ఆ రీతిగా జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. అనురాధమ విషయంలో చేస్తూ వచ్చినటువంటి ఆశ్చర్య కార్యం కొరకు స్తోత్రం. వారి విశ్వాసాన్ని గణపరిచి నీ మయం కొరకు ఇలా పెట్టుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ దాసు శ్రీనివాసు బ్రదర్ జయమ్మ కుమారుడు సునీల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు యొక్క స్టడీ అంతట్లో ఆత్మీయ జీవితంలో సాయం చేయండి. మీ దాసుల యొక్క విశ్వాస జీవితంలో కృప దయచేయండి. నీ మయమ కొరకు పొలములో బోర్ అవసరం తీర్చండి. ఫామ్ హౌస్ విషయంలో కూడా ఎంతో ప్రయాసతో కూడినటువంటి పని తండ్రి, ఆ యొక్క ప్రాసెస్ అంతట్లో నీ కృప ఇచ్చి నీ మయమ కొరకుగా నీ కార్యమును జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా సుధీర్ బ్రదరు, వినితమ్మ పిల్లలు తండ్రి బ్లెస్ అమెరికాను జ్ఞాపకం చేసుకోరు. సాతానుకు దాసురాలై పిల్లలు ప్రభువా మరెంతగానో తమకు తామే నష్టపరుచుకుంటున్నారు. వారి ఆత్మీయమైనటువంటి అజ్ఞానమును తొలగించునైనా కుటుంబంగా కట్టుకుని జీవితాన్ని ప్రసాదించండి. మీ దాసుని ధైర్యపరచుము. ఓ ప్రభువా, నీ మహిమ కొరకై మా దీన ప్రార్థన ఆలకించి కుటుంబాన్ని మీరు సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుని యొక్క తల్లిగారి తోబుట్టును జ్ఞాపకం చేసుకో, వారిని కూడా బలపరచండి. విశ్వాసమందు భాగ్యవంతుడిగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగన భూషణ కుమారం కొరకు, గంగరాజు గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిరణ్ కుమార్ రమ్య మనబడి కొరకు, అలా హేమకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వ్యక్తిగతంగా రక్షణ నిశ్చయతలోనికి వచ్చినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించు ప్రభా. కార్యం జరిగించినైనా మీ కార్యం జరిగించు. మీ దాసుల మోకాళ్ళ విడుదల ప్రసాదించు. నాయక్ గారి యొక్క కుమార్తె చిన్నారి, వారి యొక్క కుటుంబ సమస్య పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం. ఆగ్నేస్ ఉద్యోగం భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా, మీ దాసురాలు ప్రభావతము కొరకు, ఆ రీతిగా వారి ఆరోగ్యం కొరకు కుమారుడు చైతన్య ఆత్మీయంగా భౌతికంగా సమకూర్చబడినట్లు నీ మహిమా కార్యం జరిగించు. తల్లి గారి ఆరోగ్యం, తోబుట్టు మధు సిద్ధు వారి యొక్క అక్కర్లు ఆత్మీయంగా భౌతికం తీర్చబడినట్లు, శ్రీకాంత్ సిరి వారి యొక్క గాయముల నుంచి స్వస్థత కొరకుగా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుదారు పాలకొల్లు ఇల్లు అమ్మబడినట్లుగా చక్కటి రేటుకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, విశ్వాసములు గనపరచండి. చాందనమ్మ గారిని జ్ఞాపకం చేసుకోమాడు సంతోష్ షర్లీ మనమడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాలని భద్రత దయచేయము. వారి విశ్వాస జీవితంలో నీ కొరకు ఫలింపు చేయండి. మీ చాందనమ్మ గారి ఆరోగ్యమును, వారి యొక్క ప్రార్థనలను ప్రభువా మీరు ఫలింపు చేయము. అక్కడ ఉన్నటువంటి విశ్వాస బిడ్డల యొక్క ఆ వీసా సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సునీల్ బ్రదరు, ఎలిజబెత్ బ్రదర్, ఐజాక్ బ్రదర్, ఇమ్మాను బ్రదరు, ఎవరెస్ట్ ఇమ్మాను కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నువ్వు ఆజ్ఞ ఇస్తే చాలు నైనా, నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా. దయతో నీ యొక్క బిడ్డలని సేవ కొరకు ఎంతో అవసరమైనవి వింటున్నాం ప్రభువా. దయచేసి ఆ బిడ్డల పట్ల మీరు మేలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మాట్లాడి పరిస్థితులు చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం.
మీ దాసు లావణ్యమూర్తి గారి స్తోత్ర. వృద్ధాప్యములో నీ హస్తం తోడు కావచ్చు. వారి పని వారు చేసుకునే ఆరోగ్యం దయచేయండి. అలాగున ప్రియ ప్రభా కుమారుడు పవన్ కొరకు తండ్రి అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలపరచు. వారి ద్వారా జరిగించుకుంటున్న సేవను మీరు ఆస్వాదించి అభివృద్ధి చేయ. ఆ బిడ్డల ఉద్యోగాల్లో కూడా నీ భద్రత ఇచ్చేయి. ఓ ప్రభు నీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాము. సుధాకర్ గారి యొక్క రక్షణ కొరకు స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సేబానిస్టులు చాలా మంది జ్ఞాపకం చేసుకో. పిల్ల నప్తల అభిషేకం జ్ఞాపకం చేసుకోరు. నీ మయం కొరకు మీ దాసుని వారి ఉద్యోగులు సాక్షిగా మీరు వాడుకోరు. మీ దాసుల యొక్క పరిచయలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని నాయనా నీ కాడిపోయినట్లుగా ఆస్వాదించండి. ఆరుతుగా నీ మయము కొరకు కానీ వాక్యం యొక్క జీవితంలోనికి మీరు బిడ్డ నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుల తోబుట్టుల కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా వారి ఉద్యోగాల్లో తండ్రి పిల్లల చదువులు ఉద్యోగాలు భవిష్యత్తు విషయంలో మీరే సహాయం ప్రార్థిస్తున్నాం. మీ దాశ్యామలం గారి జ్ఞాపకం చేసుకుని సుకన్య పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సురేణ వెంకటరమణ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలుగా మీరే నీ గొప్ప రక్షణ చేత వారిని అలంకరించండి. భాస్కర్ను వెంకటరమణను ప్రభు దర్శించి ఆత్మీయ జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ జీవితంలో వారు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల్లో మీ భద్రత దయచేయండి. మీ దాసుల విశ్వాసాన్ని గణపరచుము. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. ఇలాగున ఉదయ్ కుమార్ హెన్రీ బ్రదర్ వారి యొక్క ఆరోగ్యాల స్వాధీనంలో ఉంచుకోవడము, పరిచయలో సహాయం చేయము. ఆరుతుగా కుమారుడు అభిషేక్ ఏరన్ లేడీ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడము. నీ మయము కొరకుగా వారి హస్తాలు బలపరచునైన ఉద్యోగాల్లో సహాయం చేయండి. రేచల్ యొక్క పిఆర్ విషయంలో భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి. మీ దాసుల యొక్క తల్లిగారు తోబుట్టుని కుటుంబాలు మీరే బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయము. ఆ రీతిగా ప్రియ ప్రభా మీ దాసులు విజయిస్తారు నారదుల కొరకు ప్రార్థిస్తున్న మీ దాసుని ఉద్యోగ బాధ్యతల్లో కాపుదల దయచేయము. మీ దాసుల గృహ బాధలు సాయం చేయము. పిల్లలు మీరు కనికరించండి. సరిత మామ చిన్నోడు ప్రభా లండన్ ప్రయాణం చేయడానికి కొరకు ఆ యొక్క వీసా ప్రాసెస్ బాగా ఆలస్యమైందని వింటున్నాం. సహాయం చేయండి. ఏ యొక్క ఆటంకం మేలు కొరకు దాన్ని అనుభవింప చేస్తూ వారి ప్రయాణం కొరకు మీరే సఫలం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఫణిభూషణ్ జ్ఞాపకం చేసుకొని వాక్య ప్రకారంగా తన యొక్క జీవితాన్ని నడిపించుకోవడానికి కొరకుగా మీరే బలపరచండి. భవిష్యత్తును దీవించండి. ఉద్యోగ విషయంలో ప్రభా కృప అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ యొక్క చదువులో ఆత్మీయ జీవితాలు మీరు వర్ధన చేయండి. మీ దాసనాలు ప్రభా వారి యొక్క ఇంటి నిర్మాణం అంతట్లో పనిచేయనటువంటి వారు నమ్మకంగా చేయటానికి వారు కూడా నీ ప్రేమను తెలుసుకొని నమ్ముకోవడానికి కొరకు కార్యం జరిగించండి. ఆరుదు స్వాతి రాజుని యొక్క సమస్య మీరు పరిష్కరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా ఇమ్మాన్ గారి యొక్క సతీమణి రేచలమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుడి భుజములో ఫ్రాక్చర్ కలిగి ఉంటుండగా వృద్ధాప్య పరిస్థితి దీనస్థితిని అయినా నువ్వు అక్కడివే కనికరించి ముదిమిన చూడు ఎత్తుకుంటున్నావు ప్రభా. నీ వాగ్దాన ప్రకారంగా మీ దాస్తాన్ని ఆదుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వారికి పరిచయం చేయడానికి పరిశుద్ధులని మరి ప్రభా రక్షమంది కొన్ని మీరే ప్రేరేపించి బలపరిచి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలివిన్లో ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని విజయ్ కుమార్ వరకు యొక్క కోడలు అనుష్యాన్ని జ్ఞాపకం చేసుకో సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా ఆర్థిక ఉద్యోగ అక్కను కూడా బిడ్డకు తీర్చు తండ్రిని నమ్మకంతో రుజువు చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా
తేజస్విని యొక్క అక్కర తీర్చు తండ్రి, తీర్చుము. నీ నమ్మకంతో రుజువు చేసుకోవడము, శాంతకమైన కుమార్తెని జ్ఞాపకం చేసుకోవడం, భారాలు భరించమని మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగున ప్రియ ప్రభా, మీ యొక్క దయను చూపించమని వేడుకొని చూస్తున్నాం. ఆ యొక్క మరి బిడ్డలందరి కుటుంబాలు పేరు పేరున జ్ఞాపకం చేసుకోవడం సహాయం చేయండి. యవన బిడ్డలోని భవిష్యత్తు దీవించు తండ్రి. మరి శోభ యొక్క పరిస్థితి మీరు కరుణించి సంతాన అక్కర మీరు తీర్చమని ప్రార్థిస్తున్న రేఖని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన సహాయం కోరినటువంటి బిడ్డలందరినీ కూడా మీరే కనికరించు. అలివేన్లో పరిశుద్ధులు ప్రభా, వారిలో వేయబడిన పునాది కొరకు స్తోత్రం. నమ్మకంగా భారంగా పరిశుద్ధ నిమిత్తమై ప్రార్థించినటువంటి ఆ యొక్క కృపను అనుగ్రహిస్తూ వచ్చినారు. నీ మయం కొరకు అంతవరకు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. చదువుకుంటున్నటువంటి బిడ్డ యొక్క చదువులలో మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దయ చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇలాగున కేరళ వాయనాడు యొక్క ఆ వరద బాధలు ప్రార్థిస్తున్నాం. ఎంతో తండ్రి నిరాధారమైనటువంటి పరిస్థితి. దేవా, నువ్వు ఒక్కడివే ఆ బిడ్డను ఆదరించునైనా. ప్రభుత్వ పరంగా కూడా వారికి కాలసరిగా అందరి సహాయ విషయంలో సాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి, ఆ ప్రకారంగా వారిని సమకూర్చండి, ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా, బంగ్లాదేశ్లో తండ్రి యవనస్తులు ఉద్యోగాల కొరకు మరి వారి యొక్క ప్రదర్శన నిరసన తెలియజేస్తున్న సమయంలో గవర్నమెంట్ పోలీసులు తండ్రి వారి మీద కాల్పులు జరపడం, ఎంతో మంది చనిపోయినట్లుగా వింటున్నాం. ఆ పరిస్థితి మీరు చక్కబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము ఇరాన్ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితి దేవా, సరిహద్దుల సమాధానం కలగజేస్తున్నావు. ఏ జీవాత్మ నశిస్తున్నా తన ఇష్టం కాదన్నావు. దయచేసి పరిస్థితులు మీ స్వాధీనంలో ఉంచుకొని వారిని సమాధానపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. సంఘంలో సారథ్య సంఘం యొక్క స్థితి లేకున్నట్లుగా ప్రభా, ఆధ్యాత్మికంగా పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి నీ యొక్క సన్నిధిని జీవితంగా అనుభవించినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున దినాలు గడిచే కొలది ఓ ప్రభా, నీ యొక్క కార్యాల్లో నిబడైనటువంటి వారు యథార్థమైన రీతిలో దైవ చిత్తానుసారంగా పాలు పొందుట కొరకుగా మీరు మాత్రమే సహాయం చేయనైనా. నీ కార్యముల్లో బలపరిచి వాడుకొనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభా, ఈ దిన పరిచయంతట్లో సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి వాక్య కోడికలు, ప్రార్థన కోడికలు, స్వార్థ కోడికలు, ఆర్థిక గృహ కోడికలు, తండ్రి పిల్లల యొక్క పరిచర్యలు, యవనస్తుల పరిచర్యలు, స్త్రీల మధ్య పరిచర్యలు, సంఘ కోడికలన్నింటినీ కూడా మీరు ఆస్వాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించు. ఆర్థిక దయలు తండ్రి, మరి ప్రార్థన కొరకు రాలేకపోయిన బిడ్డలు మీరు కలిగించిన భాగ్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మరి మేము ప్రార్థిస్తున్నాం. సునీతమ్మ అవసరం ప్రార్థించి ఉంటున్నారు. మీ దాస్తురాలి భారమును భరించినైనా ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం. పద్మ, వల్లి ప్రభా బిడ్డలకు ఉద్యోగము భర్తకు లేదు నాయన. రమేష్కు చేయబడుతున్న ప్రయత్నాన్ని చిత్తానుసారంగా సఫలం చేయము. ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి వారికి కూడా మంచి మనస్థాయి చేయండి. ఓ ప్రభు, ఆమె కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఆయన బిడ్డలైనటువంటి వారు ప్రభు నమ్మారు, బాప్తిస్మం తీసుకోలేదు, వారిని సిద్ధపరచునైనా. ఆయా బిడ్డలైనటువంటి వారి వివాహాలు అయినాయి, సంతానం లేక సంవత్సరాలుగా ఎంతో నిందలో వెళ్తున్నారు. ప్రభు ఆ బిడ్డలను కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా, నీ మయం కొరకు ఆత్మీయంగా భౌతిక అవసరత
తీర్చుమని మేము ప్రార్థిస్తాం. దాస స్వర్ణమ్మ ప్రవీణ్ కుమార్ బిడ్డ కొరకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాము తండ్రి. నీ బిడ్డ ప్రణీత ప్రయాణం కొరకుగా తండ్రి మీరు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి సాతాను ద్వారా కలుగు శోధ నుంచి తప్పించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, పెద్ద బిడ్డ జ్ఞాపకం చేసుకో తండ్రి. అంకితాను కరుణించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఇలాగున్న హెబ్రోను పరిస్థితులన్నీ కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని దాస్ తండ్రి గారు వారితో కలిసి పరిచయ సహదాసులు పరిచార పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ సోమయోని బ్రదర్ కుటుంబం కొరకు వందనాలు. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినాం తండ్రి గారు. తోబుడు భూ సమస్యలు పరిష్కరించినట్లుగా వింటున్నాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పిల్లలను జ్ఞాపకం చేసుకో. న్యూ కాలేజ్లో తండ్రి వరుణు యవనస్తుడిగా ప్రభా ఎంతో చక్కగా నీ కొరకుగా తన స్నేహితుల మధ్యలో నీ బిడ్డగా జీవించడం కొరకు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా ఉన్న కేనేతను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందాం. సహాయం చేయమని స్తుతులు చెల్లిస్తూ ఎవరి నిమిత్తం ప్రార్థించి మేము మర్చిపోతున్న వారి జ్ఞాపకం చేసుకో, సహాయం చేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉండమ కూడా ప్రభా జ్వరానికి గురైంది సంపూర్ణంగా స్వస్థపరచు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి కూడా మోకాళ్ళు బలహీనతలు ప్రభా మీరు కరుణించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ పునరుద్ధరణ శక్తి దయచేయండి. మీ దాసరాల యొక్క బలహీనత సాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించు. సేవకు ఏ విధమైన ఆటంకం లేకుండా సహాయం చేయము. ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు పాలో మా ద్వారా నెరవేర్చుకో. పరిశుద్ధులు ఎంతో భారంతో పట్టింపుతో చేయనటువంటి ప్రతి ప్రశస్తమైన ప్రార్థన కొరకు నీకు స్తోత్రాలు. ఓ దేవా, నువ్వు ఎవరికి రుణస్థుడు కావునైనా ప్రతి ప్రార్థన మీరే ఆశీర్వదించి ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయమని స్తుతులు చెల్లిస్తూ మణిపూరు బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నార్తులంటువంటి ప్రజల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా దేశమును దర్శించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావాన్ని నీకు ఆరోపిస్తూ అనుదిన ఆహార బాగు దయచేయము. ప్రతిదిన శోధనకరం తప్పించుము. కీడులో పడకుండా తప్పించుము. నీ రాజ్యం వచ్చినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు రాకడ కురుమలందరినీ కూడా సంసిద్ధపరచునైనా సహాయం చేయమని స్తుతులు చెల్లిస్తూ మనం మీకు అర్పించుకోవచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభుబిడ్డలుగా మనతోను సర్వలోకల సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.